గొల్ల కురుమల ఆర్థికాభివృద్ధి కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఈ పథకంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు రావడంతో ఈ పథకంపై ప్రభుత్వం ఇప్పటికే విచారణ చేపట్టింది. అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. గొల్ల కురుమల ఆర్థికాభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018లో గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా గొల్ల కురుమలను ఈ పథకానికి దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటించి ఆ మేరకు దరఖాస్తులు స్వీకరించిన అనంతరం పలువురికి యూనిట్లను మంజూరు చేసింది. మొదటి విడత యూనిట్ల పంపిణీ పూర్తయిన అనంతరం రెండో విడత కోసం దరఖాస్తులను స్వీకరించగా పెద్ద ఎత్తున గొల్ల కురుమలు దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10,662 మంది గొర్రెల పంపిణీ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో నల్గొండ జిల్లా నుండి 7,921 మంది, సూర్యాపేట జిల్లా నుండి 2,209 మంది, యాదాద్రి భువనగిరి జిల్లా నుండి 532 మంది గొల్ల కురుమలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. యూనిట్ ధర 1,75,000 ఉండగా ఇందులో లబ్ధిదారులు తమ వాటాగా 43,750 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన 1,31,250 రూపాయలను ప్రభుత్వం సబ్సిడీ కింద చెల్లిస్తుంది. సబ్సిడీ ఎక్కువగా ఉండటంతో గొర్రెల యూనిట్ల కోసం చాలా మంది గొల్ల కురుమలు దరఖాస్తు చేసుకున్నారు. అయితే పథకం అమలులో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని, రైతులతో కాకుండా దళార్లతో కొనుగోళ్ల వ్యవహారం నడిపి కొందరు వ్యక్తులు పెద్ద ఎత్తున డబ్బులు కాజేశారని ఆరోపణలు రావడంతో రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకంపై విచారణకు ఆదేశించింది. విచారణలో భాగంగా ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి విచారణ చేపట్టింది. దీంతో ఈ పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇదిలా ఉంటే లబ్ధిదారుల వాటా కింద డబ్బులు చెల్లించి చాలా రోజులుగా ఎదురుచూస్తున్న వారు మాత్రం గొర్రెల యూనిట్ల కోసం పశుసంవర్ధక శాఖ కార్యాలయం చుట్టూ తిరిగి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పథకం అమలుపై నాన్చివేత ధోరణి అవలంబిస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్లు భావించిన ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించి లబ్ధిదారులు చెల్లించిన వాటా డబ్బులను తిరిగి ఇచ్చేయాలని అంతర్గత ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. దీంతో అధికారులు గొర్రెల యూనిట్ల కోసం వాటాధనం చెల్లించిన లబ్ధిదారులకు వారి డబ్బులను తిరిగి చెల్లిస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఇప్పటికే చాలా మంది లబ్ధిదారులకు వారు చెల్లించిన వాటా ధనాన్ని తిరిగి చెల్లించారు. మిగిలిన వారికి సైతం త్వరలోనే చెల్లించనున్నట్లుగా తెలిసింది.